ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయము 1 నుండి 10 వచనాల వరకు ఈరోజు మనం చదువుకుందాం. నీ ఆహారమును నీళ్ళ మీద వేయుము, చాలా దినములైన తర్వాత అది నీకు కనబడును. 7 8 భాగం పంచిపెట్టుము. భూమి మీద ఏమి కీడు జరుగునో నీవెరగవు. మేఘములు వర్షంతో నిండి ఉండగా అవి భూమి మీద దాగిపోయును. మ్రాను దక్షిణంగా పడినను ఉత్తరంగా పడినను అది పడిన చోటనే ఉండును. గాలిని గుర్తుపట్టువాడు విత్తడు, మేఘములను కనిపెట్టువాడు కొయ్యడు. చూలాలి గర్భమందు ఎముకలు ఏ రీతిగా ఎదుగునది నీకు తెలియదు. గాలి ఏ త్రోవను వచ్చునో నీవెరగవు. అలాగుననే సమస్తమును జరిగించు దేవుని క్రియలను నీవెరగవు. ఉదయమందు విత్తనమును విత్తుము, అస్తమయమందును నీ చెయ్యి వెనుక తీయక విత్తుము. అది ఫలించునో ఇది ఫలించునో, లేక రెండును సరి సమానంగా ఎదుగునో నీవెరగవు. వెలుగు మనోహరమైనది, సూర్యుని చూచుట కన్నులకింపుగా నున్నది. ఒకడు చాలా సంవత్సరములు బ్రతికిన ఎడల చీకటి గల దినములు అనేకములు వచ్చునని ఎరిగియుండి తాను బ్రతుకు దినములన్నీ సంతోషంగా ఉండవలెను. రాబో దినమంతయు వ్యర్థం. యవనుడా, నీ యవనమందు సంతోషపడుము. నీ యవన కాలమందు నీ హృదయం సంతుష్టిగా ఉండనిమ్ము. నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టం చొప్పునను ప్రవర్తింపుము. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకం ఉంచుకొనుము. లేత వయసును నడిప్రాయమును గతించిపోవునవి గనుక నీ హృదయంలో నుండి వ్యాకులమును తొలగించుకొనుము. నీ దేహమును చెరుపు దాన్ని తొలగించుకొనుము. ఈ వాక్యం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరెన్నో వీడియోస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దేవుడు మిమ్మును మీ యొక్క కుటుంబాన్ని బహుగా ఆశీర్వదించునుగాక. ఆమెన్. ఆమెన్.